ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవీ నవరాత్రుల్లో ఈరోజు చివరి రోజు. ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవారి అలంకార వైభవం గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ దశమి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 6:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి ప్రత్యేకతలు. ఈరోజు విజయదశమి. విజయ ముహూర్త కాలం మధ్యాహ్నం 1:50 నుంచి 2:38 వరకు. శమీ పూజ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి, అలాగే షిరిడి సాయి సమాధి ఉత్సవం, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా బంధుమిత్రులతోటి మీరు సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం, అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆసక్తిని కనబరచటం, అలాగే ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా మేషరాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ భగవత్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి వీరికి సిద్ధిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు గనక మీ ఇల్లు కానీ లేకపోతే మీ వాహనాలు కానీ అద్దెలకు గనక ఇవ్వాలనుకుంటే ఆ విషయాలలో కూడా మీకు ఆర్థికంగా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు, మానసిక ప్రశాంతత, దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు వృషభ రాశి వారు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఆ పనులను పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ రాజరాజేశ్వరియై నమః అనే మంత్రం జపిస్తూ చేమంతులతోటి పూజించాలి. పులగం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు ముఖ్యంగా వీరికి శ్రమ ఎంత ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్నా, లేకపోతే మీ స్థిరాస్తుల అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలమైన వాతావరణం అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి అనేది కనపడుతున్నా మీరు మరింతగా అభివృద్ధి సాధించాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీని వలన మీరు మానసిక ప్రశాంతతకి సంబంధించి
ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విజయదశమి సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ సర్వమంగళాయై నమః అనే మంత్రం జపిస్తూ తులసి దళాలతోటి పూజించాలి. పరమాన్నం నివేదించాలి. దీని వలన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ప్రతి పనిలోనూ సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఆర్థిక ప్రయోజనాల గురించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు సంతానానికి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువర్గీయుల్ని కలవటం, శుభకార్యాల గురించి ప్రయత్నము, అలాగే శుభవార్తలు వినటము, దైవ దర్శనము ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారు కూడా కొంచెం నెమ్మదిగా ఉండాలి, నిదానంగా ఉండాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధైర్య సాహసాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. విజయదశమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శరణ్యాయై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. రవ్వ లడ్డు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఆశించిన విధంగా మార్పులు అనేవి కనపడతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరు ప్రతి పనిని కూడా నిర్భయంగా, అలాగే ధైర్యంగా, మనోనిబ్బరం కోల్పోకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఏ పనులైతే ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ పనులని పూర్తి చేసే ప్రయత్నం అనేది కూడా వీరు మొదలు పెడతారు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే మీకు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది లభిస్తుంది. అయితే మనసు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా, విచారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతాన వృద్ధి కోసం మీరు చేస్తున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీకు సత్ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా సింహరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ క్షేమకారిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ గులాబీలతోటి పూజించాలి. గారెలు నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా వీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే నెమ్మదిగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అనే దాని గురించి మీరు ప్రత్యేక కృషిని మాత్రం చేస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా భాగస్వామ్యంలో మీరు కొన్ని పనులు చేసేందుకు కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, గృహ సంబంధమైన విషయాలలో కానీ మీకు కొంత చికాకులు లాంటివి పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అనేవి కన్యారాశి వారికి ఈరోజు గోచరిస్తున్నాయి. విజయదశమి సందర్భంగా కన్యారాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శుభదాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. బూరెలు నివేదించాలి. దీని వలన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు మాత్రం అధిగమించాలి. మీ సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా మీకు కొంత అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపటం, అలాగే మీరు కూడా విదేశీ ప్రయాణాలు వీటి గురించి ఆలోచించటం, అలాగే అనేక రంగాలలోకి వెళ్ళే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా విద్యారంగాలు లేకపోతే మీ రచనలు, ప్రచురణలు వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా తులారాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శాంతాయై నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు స్థానచలనము, బదిలీలు, అలాగే నూతన ప్రాజెక్టులు, వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవకాశాలు లేదా అవసరం, ఇవి రెండూ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. మీ భాగస్వామ్యంలో గనక ఉంటే మంచిగా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. భాగస్వామ్యంలో అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మంచి మాటలు వినటం, అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి మీరు చేస్తున్న ప్రతి పని కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చాలా విషయాలలో అనుకూలంగా ఉండటం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా సానుకూలత లభించటం, ఆర్థికంగా పురోగతి, విదేశీ ప్రయాణాలు, దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా ఆశించిన దానికంటే కూడా మంచి అభివృద్ధి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ సిద్ధేశ్వరియై నమః అనే మంత్రం జపిస్తూ మందారాలతోటి పూజించాలి, పులగం నివేదించాలి. దీని వలన వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అనుకూలత, అలాగే దీంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, వీరికి నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం, అలాగే మీరు గనక నూతన ప్రాజెక్టుల గురించి గనక ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత, కుటుంబ సభ్యులతోటి కూడా ప్రేమానురాగాలు ఉండటం, అలాగే వారు కూడా మీకు ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు అందించటం, దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకున్న ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, విశేషంగా అభివృద్ధి అనేది ధనురాశి వారికి ఈ రోజు ప్రత్యేకించి కనపడుతూ ఉంటుంది. ధనురాశి వారు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే దీంతో పాటు మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా వాటిని తీర్చుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా ధనురాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి, కొబ్బరన్నం నివేదించాలి. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఆస్తికి సంబంధించిన విషయాలలో శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పాత బకాయిల గురించి ఆలోచన చేయటం, అలాగే పాత బకాయిలు తీర్చడం కోసమని కొత్తగా రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి కోసం కూడా మీరు నూతన రుణ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. బంధువుల సహాయ సహకారాలు తీసుకోవటం, అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు కూడా మీ సహోద్యోగులతోటి సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అగ్రిమెంట్లు కానీ లేకపోతే ఇతర సంబంధిత లావాదేవీలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా మకర రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ మహాశక్త్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి, శాకాన్నం నివేదించాలి. దీని వలన మానసిక ధైర్యం లభిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పనుల విషయాల్లో వీరికి ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్నా అందులో మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మీరు ఇబ్బందికి గురవటం అనేది మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేయాలి. అలాగే వీరు పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు సంతానానికైతే అనుకూలంగా ఉంది. మిగతా విషయాలలో మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. విజయదశమి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ ప్రాణదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ మల్లెలతోటి పూజించాలి. అమ్మవారికి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. అయితే మీరు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా
దాన్ని ప్రశాంత చిత్తంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆటంకాలు కలుగుతున్న పనులను కూడా సానుకూలంగా, సమయస్ఫూర్తితోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి పూర్తి చేయడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. అలాగే నూతన వస్తు వాహనాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అనుకూలమైన వాతావరణం ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారి కంటే కూడా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తారు. విజయదశమి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరీ దేవిని ఓం శ్రీ ఆనంద రూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదనం చేయాలి. దీనివల్ల మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా సాకారం కావడంతో పాటు ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.